సో సమన్వయ సంఖ్య 6 ఆక్టాహైడ్రల్ సంశ్లిష్టాల ధ్రువణ సాదృశ్యం. సో మొదట ఇచ్చినటువంటి 4 సంశ్లిష్టాలు 1 2 3 4 ఎగ్జాంపుల్స్ అన్నీ మోనోడెంటేట్ లిగ్యాండ్స్ను కలిగి ఉన్నటువంటి సంశ్లిష్టాలు. ఈ సంశ్లిష్టాలు అన్నీ ధ్రువణ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. సో వీటికి ధ్రువణశీలత ఉంది. ధ్రువణశీలత ఉన్నటువంటి సంశ్లిష్టాలు అన్నీ ధ్రువణ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ 5 6 7 8 9. సో ఇవి బైడెంటేట్ లిగ్యాండ్స్ ఉన్నటువంటి సంశ్లిష్టాలు. ఎగ్జాంపుల్ MAA టేకెన్ థ్రైస్, MAA టేకెన్ థ్రైస్, MAA taken twice B2, MAA taken twice BC, MAA taken twice BB. సంశ్లిష్టాలు ధ్రువణశీలత గల బైడెంటేట్ లిగ్యాండ్స్ కలిగి ఉన్నవి. ఇవి అసౌష్ఠవతను ప్రదర్శిస్తాయి. ధ్రువణశీలత ఉంది సంశ్లిష్టాలకు, కాబట్టి ఇవి కూడా ధ్రువణ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. డెక్స్ట్రో లీవో సాదృశ్యకాలను ఏర్పరుస్తాయి. ఏర్పడిన సాదృశ్యకాలను మనము రిజాల్వ్ చేయగలుగుతాం. సో వి విల్ సపరేట్ డెక్స్ట్రో అండ్ లీవో ఐసోమర్స్. సో హెక్సా M. సో 5th కాంప్లెక్స్ డైక్లోరో డైబ్రోమో ఇథిలీన్ డయమిన్. EN అంటే ఇథిలీన్ డయమిన్. EN అంటే ఇథిలీన్ డయమిన్. సో ఇథిలీన్ డయమిన్ ఈజ్ ఏ బైడెంటేట్ లిగ్యాండ్. సో ఇథిలీన్ డయమిన్ ఈజ్ ఏ బైడెంటేట్ లిగ్యాండ్. సో ఇది EN అనేది ఇథిలీన్ డయమిన్. సో ఇథిలీన్ డయమిన్ ఈజ్ ఏ బైడెంటేట్ లిగ్యాండ్. సో నెక్స్ట్ బిస్ ఇథిలీన్ డయమిన్ డైక్లోరో కోబాల్ట్ 3 అయాన్, బిస్ ఇథిలీన్ డయమిన్ బ్రోమో క్లోరో కోబాల్ట్ 3 అయాన్, బిస్ ఇథిలీన్ డయమిన్ గ్లైసినేటో. సో ఇక్కడ ఉంది చూడండి, గ్లైసినేటో, బిస్ ఇథిలీన్ డయమిన్ గ్లైసినేటో కోబాల్ట్ 3 అయాన్, ట్రిస్ ఇథిలీన్ డయమిన్ కోబాల్ట్ 3 అయాన్, ట్రిస్ ఇథిలీన్ డయమిన్ కోబాల్ట్ 3 అయాన్. సో మీరు ఇక్కడ గమనించినారు అంటే ఈ కాంప్లెక్సెస్కు రాసుకున్న ఈ ఐసోమెరిజంలో మీరు కాంప్లెక్స్ నేమింగ్ కూడా మీకు ఐడియా వస్తుంది. సో పేరు పెట్టేది మనం స్టార్టింగ్లో బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఇక్కడ ఈ కాంప్లెక్సెస్ ఐసోమెరిజం రాసేటప్పుడు దాని ఎంపెరికల్ ఫార్ములా, నెక్స్ట్ దాని కాంప్లెక్స్ ఫార్ములా మెన్షన్ చేసి నేమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ రాసి అది సో డెక్స్ట్రో లీవో ఫార్మ్స్ని చూపించి రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సో ఫస్ట్ కాంప్లెక్స్ MABCDEF. సో MABCDEF కాంప్లెక్స్ ఎగ్జిబిట్స్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఎగ్జాంపుల్ అమీన్, మోనోఅమీన్, ఆక్వా, బ్రోమో, క్లోరో, సయనో, అయోడో, కోబాల్టేట్ 3 అయాన్. సో ఇట్ ఎగ్జిబిట్స్ D and L isomers. So here in this is a complex. So is metal cobalt ABCDEF. So 6 ligands are different from each other. So this is D form. The mirror image of this D form, mirror image. So ఇది మిర్రర్, ఇక్కడ మధ్యలో ఉండేది మిర్రర్. The mirror image of this D form is known as LEVO. డెక్స్ట్రోకు మిర్రర్ ఇమేజే LEVO. సో ఏం చేసినాము, ఈ పార్ట్లో ఉన్న లిగ్యాండ్స్ ఇటువైపుకు, ఈ పార్ట్లో ఉన్న లిగ్యాండ్స్ ఇటువైపుకు ఇమేజ్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్
LiVo form. So these two forms, D and L forms, will be resolved. So next, another complex is Ma2B2C2. Ma2B2C2. So Ma2B2C2 also exhibits, Ma2B2C2 complex exhibits optical isomerism. Example, diamine, dibromo, dichloro, cobaltate 3 ion. Diamine, dibromo, dichloro, cobaltate 3 ion. So this complex also exhibits optical isomerism. So here bromo, chloro, amine, amine. So this mirror image NH3 means, so bromo, chloro. So then mirror image form. So dextro, LiVo. So diamine, dibromo, dichloro, cobaltate 3 ion exhibits D and L isomers, and the formed isomers are revolved. So next. So another complex is Ma2B2CD. Ma2B2CD. Diamine, bromo, dichloro, iodo, cobaltate 3 ion. So negative anionic complex kabatti A to mention chesam. So this complex also exhibits optical isomerism, and D and L forms are formed. So Ma2BCD, Ma2BCDE. Diamine, bromo, chloro, fluoro, iodo, cobaltate 3 ion. So here NH3, fluoro, chloro, bromo. So ikkada dini mirror image form ayi. So next, so next complex is Ma2B2CD. Diamine, bromo, dichloro, iodo, cobaltate 3 ion. So this NH3, chloro. So this D form mirror image is L form, that is LiVo form. So mirror image of this D form. So these two forms will be resolved. So next, Ma2BCDE, that is Ma2BCDE. Diamine, bromo, chloro, fluoro, iodo, cobaltate 3 ion. So here also amine, mirror image. So the formed these two isomers will be revolved. So next, so up to this monodentate ligands are finished. So next slide is bidentate ligand having complexes, that is octahedral complexes. So here MAAB2C2, dibromo, dichloro, ethylene diamine, cobaltate 3 ion. So dibromo, dichloro, ethylene diamine, cobaltate 3 ion
So EN means ethylene diamine. It is a bidentate ligand. It is a bidentate ligand. So bidentate ligand ethylene diamine ఒకటి ఉంది ethylene diamine. So dibromo. సో బ్రోమో ఇక్కడ ఉన్నాయి కదా. సో దీని మిర్రర్ ఇమేజ్ అంటే ఇటువైపుకి వస్తుంది. సో డెక్స్ట్రో అండ్ లీవో దీస్ టూ విల్ బి రిజాల్వ్డ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిస్ ఫామ్స్ అన్నీ డీ ఫామ్స్ అవుతున్నాయి. జామెట్రికల్ ఐసోమెరిజంలో ఉన్న సిస్ ఫామ్సే ఇక్కడ డీ ఫామ్స్గా ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేయాలంతే. సో నెక్స్ట్ అనదర్ కాంప్లెక్స్ MAA2 MAA taken twice B2 dichloro bis ethylene diamine cobalt 3 ion. Dichloro bis ethylene diamine cobalt 3 ion. So this complex exhibits optical isomerism. So and the formed dextro-levo isomers are revolved. So chloro ethylene diamine. So mirror images chloro ethylene diamine. So these two forms are resolved. Next MAA taken twice BC. MAA taken twice BC. So next MAA taken thrice. Tris ethylene diamine cobalt 3 ion. Tris ethylene diamine cobalt 3 ion. సో ఇక్కడ ఇది లేదమ్మా. సో ఇది మిస్టేక్ అయింది. సో ఇది ఇథిలీన్ డయామిన్. సో ఇక్కడ కూడా లేదు, ఇది ఇథిలీన్ డయామిన్. సో 3 బైడెంటేట్ లిగాండ్స్ కాబట్టి ట్రిస్ అని వస్తుంది. సో దీని మిర్రర్ ఇమేజ్ డెక్స్ట్రో, దీని మిర్రర్ ఇమేజ్. సో దీని మిర్రర్ ఇమేజెస్ దే ఫార్మ్ L isomer. సో దీస్ 2 isomers విల్ బి రివాల్వ్డ్. సో నెక్స్ట్, సో ఇది ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. MAA2 BC చూడలేదు కదా. సో MAA టేకెన్ ట్వైస్ BC బ్రోమో క్లోరో బిస్ ఇథిలీన్ డయామిన్ కోబాల్ట్ 3 అయాన్. సో దీంతో మనకు ఆప్టికల్ ఐసోమెరిజం, ధ్రువణ సాదృశ్యము, కోఆర్డినేషన్ నెంబర్ 6, జామెట్రీ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కు ఆప్టికల్ ఐసోమెరిజము కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ.